తెలుగువారి ఆదరాభిమానాలతో తెలుగు రాష్ట్రాలలో గడిచిన 25 సంవత్సరాలుగా లక్షలాది మంది పర్యాటకుల యొక్క ఆదరాభిమానాలతో ప్రారంభమైనటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానంలో ఇవాళ ఒక కీలకమైనటువంటి మైలురాయిగా మనం భావించవచ్చు. ఎందుకంటే అట్ ఎ టైం ఒకటేసారి 6 ప్రాంతాలలో ఇటు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాలకు సంబంధించి ఏకకాలంలో 6 ప్రాంతాలలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 23/4/2025 ఉదయం 10 గంటలకి అన్ని కార్యాలయాలు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కస్టమర్ల యొక్క ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఇవాళ ప్రారంభించడం జరిగింది. తెలుగు రాష్ట్ర పర్యాటకులకు అందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాలనుకున్న 2 రోజుల పర్యటన మొదలుకొని 20 రోజుల వరకు హాలిడే ప్యాకేజీ మొదలుకొని అంతర్జాతీయ ప్యాకేజీ వరకు ఎక్కడికి కావాలనుకున్నా కూడా వాళ్ళ బడ్జెట్స్కి అనుగుణంగా వాళ్ళు కోరుకున్నటువంటి రీతిలో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బడ్జెట్స్కి అనుగుణంగా వెళ్ళేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీలు అందిస్తూ ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతంలో కూడా అందుబాటులో ఉండే విధంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 12 బ్రాంచుల్ని ఈ రోజుతో ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పర్యాటకుడు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అది ఎటువంటి ప్యాకేజీ అయినా సరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది అనునిత్యం మీకు అందుబాటులో ఉంటారు. వచ్చే వేసవి కాలంలో దేశంలోనే ప్రముఖంగా చార్ధామ్, సరస్వతి పుష్కరాలు, అదేవిధంగా కైలాష్ మానస్ సరోవర్, అమర్నాథ్, వీటితో పాటు అంతర్జాతీయంగా యూరప్, టర్కీ, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయ్ ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీలకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీలు మీకు అందిస్తూ ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉపయోగించుకొని చాలా తక్కువ బడ్జెట్స్కే ఆర్వీ ట్రావెల్స్ మీకు కల్పిస్తున్నటువంటి ఈ ఫెసిలిటీస్ని అందుబాటులో ఉంచుకుంటూ ఈ వేసవి కాలంలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆర్వీ ట్రావెల్స్ అన్నటువంటి సంస్థ మీ సంస్థ కాబట్టి మీకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మీ సంస్థకు మీరందరూ కూడా చేదోడవాదోడుగా ఉంటూ భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ విస్తరింపజేసేలాగా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం. నేను ఆర్వీ టూర్స్ కస్టమర్ని. గతంలో శ్రీలంక టూర్ వెళ్ళామండి. మరి ఈ ఆర్వీ టూర్స్ వాళ్ళు మేము ఊహించని విధంగా మాకు అన్ని కన్వీనియన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ స్టార్ హోటల్స్ ఇచ్చారు శ్రీలంకలో. భోజనాలు అయితేనేమి, స్నాక్స్ అవన్నీ అసలు మేము ఊహించలే. ఇంత ఫెసిలిటీస్గా ఉంటాయి అనేది మేము ఊహించలేదు. దాదాపు 5 రోజులు శ్రీలంక వెళ్ళాము. అక్కడ చాలా అసలు నేను ఇక్కడికి వచ్చినాక మా బంధువులందరికీ చెప్పాను, వెళ్తే ఆర్వీ టూర్స్నే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ మరి మనకు ఎంత బాగుంటాయో. అసలు ఆ 5 రోజులు వాస్తవంగా మేము అన్నీ మర్చిపోయామండి. రియల్గా వినోద్ కుమార్ గారు అని టూరిస్ట్ మేనేజర్ గారు వచ్చారు. ఆయన కూడా మాకు ఫుల్ కోఆపరేషన్ చేశారు. చాలా బాగుంటుందండి. మరి నేను కూడా అసలు ఏదో దుబాయ్ వెళ్ళాలన్నా నేను ఆ రోజే అనుకున్నా, దుబాయ్ వెళ్ళాలన్న ఆలోచన ఉండే. సరే వెళ్తాను తప్పకుండా. మరి ఇక్కడ మన ఖమ్మంలో కూడా ఫెసిలిటీస్ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మా ఇల్లు దగ్గరే, ఇక్కడే పక్కనే. ఎవరు వీలైనా చూడండి, మనకు మాత్రం మంచి ఫెసిలిటీస్ మాత్రం ఈ ఆర్వీ టూర్స్ వాళ్ళు ఇస్తారనేది పూర్తిగా నమ్మకంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ ఆర్వీ టూర్స్ నేను ఫ్యాన్ అండి. నేను ఆర్వీ టూర్స్లో నేను చాలా కాలం నుంచి కస్టమర్ని. హైదరాబాద్లో నుంచి ఎప్పుడు బుక్ చేసేది. ఇప్పుడు ఖమ్మంలో బ్రాంచ్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. రమణ గారికి చాలా ధన్యవాదాలు. ఇది యంగ్ హీరో, అంటే టూరిజం హీరో ఆయన. ఎందుకంటే 2024లో తెలంగాణ, ఆంధ్రాకి బెస్ట్ టూరిజం అవార్డు పొందినటువంటి రమణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఇప్పటికీ 8 డొమెస్టిక్ ప్యాకేజెస్ అండ్ 2 ఇంటర్నేషనల్ ప్యాకేజెస్, 10 ప్యాకేజీలు ఇప్పటికీ మేము అన్ని తిరిగి వచ్చాము. ఇక్కడ ఇదే టూరిజంలో చాలా బాగుంటుంది. అలా అరేంజ్మెంట్స్ అవి చాలా బాగుంటాయి. కాబట్టి మాకు నచ్చి ఫస్ట్ కర్ణాటక వెళ్ళాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 10 టూర్స్ కంటిన్యూషన్ మెయింటైన్ చేస్తున్నాను. నాకు టూరిజం అంటే చాలా ఇష్టం. నేను నా వైఫ్ ఇద్దరం కూడా కలిసే అన్ని టూర్లకి వెళ్ళొచ్చాం. చాలా బాగుంటుంది. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి టూరిజంలో. ఈ ఆర్వీ టూర్స్ ఎస్పెషల్లీ ఆర్వీ టూర్స్లో చాలా అరేంజ్మెంట్స్ అవి చాలా బాగుంటాయి. హ్యాపీగా ఉన్నాం.
లాస్ట్ ఫిబ్రవరిలోనే దుబాయ్ కూడా వెళ్ళొచ్చాం. అది చాలా బాగుంటాయి. మన ఖమ్మంలో పెట్టినందుకు గాను మరొకసారి రమణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. పేరు ఉపేంద్ర గుప్తా. యాక్చువల్గా నాది మరిపేట అండి. మరిపేట దగ్గర రైస్ మిల్. నేను ఖమ్మంలో ఉంటున్నా. నాకు టూరిజం అంటే నాకు చాలా ఇష్టము. 2011లో కూడా మా పెద్ద పాప వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి నయాగరా అటు చూసి వచ్చినాము. 2016లో మా పెద్ద పాప లండన్లో ఉన్నప్పుడు యూరోప్ ట్రిప్ కంప్లీట్ అయింది. తర్వాత నేషనల్గా చూడాలనే ఆలోచన ఉండే. ఆలోచనలో భాగంగా ప్రతి టూర్ వెళ్ళేది. ఆర్వీ ట్రావెల్స్ది 7-8 years బ్యాక్ నా బంధువులు వరమాంజగానే వారు వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత వారి అనుభవాలు చెప్పారు. చెప్పిన తర్వాత వెళ్ళాలి చూడాలని అనుకున్న నేపథ్యంలో మా మరిపేట నుంచి సుమారుగా 70-80 మంది 2022లో చార్ధామ్ యాత్రకు ప్లాన్ చేసినాం. అందరం కలిసి 4 బస్సుల్లో చార్ధామ్ వెళ్ళాం. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చార్ధామ్ యాత్ర జరిగింది. యమునోత్రి మేమందరం నడిచి వెళ్ళాలి అంటే కూడా నెక్స్ట్ మాతో కూడా వేరే గైడ్ కూడా వచ్చినాడు. ఆయన కూడా ఫాలో నుండి మమ్మల్ని తీసుకెళ్ళాడు. నెక్స్ట్ 2023లో ముక్తినాథ్ కూడా కంప్లీట్ చేసినాం. 2024లో అమర్నాథ్ కూడా ఆర్వీ ట్రావెల్స్ తో ప్రయాణం జరిగింది. చాలా బ్రహ్మాండం జరిగింది. రమణ గారు ఏది సాధ్యమైతే అదే చెప్తాడు తప్ప సాధ్యం కాదు చెప్పాడు. ఇన్ని 15 రోజుల ట్రిప్పులో ఒక్క రోజు మీరు కష్టపడితే అమర్నాథ్ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారంటే మిగతాంతా సునాయాసమని చెప్పాడు. అయితే ఆ ఒక్కరోజు మాత్రం మార్నింగ్ 1 or 2 ఎప్పుడో లేవాలన్నాడు. సరేనండి అనుకున్నాం. ఆ ప్రకారంగా ఫస్ట్ ఒక రోజు 6వ తారీఖుతో మేము ప్రయత్నం చేస్తే వర్షం వల్ల యాత్ర ఆగిపోయింది. ఆగిపోతే కూడా అక్కడ బస్ తీసుకున్న తర్వాత డేరాలలో నెక్స్ట్ డే 7th నాడు మళ్ళీ మా ప్రయాణం కంటిన్యూ అయింది. ఆ డోలీలు మాట్లాడడం కానీ ఇవన్నీ కానీ చేసింది. చక్కగా దిగ్విజయంగా అమర్నాథ్ యాత్ర కూడా కంప్లీట్ చేసుకున్నాము. డాక్టర్ వైష్ణవిదేవి మహాదేవి దర్శనంతో మేమిద్దరం కూడా ఆ రోజు చాపర్ బంద్ అయింది. వాతావరణాలు అనుకూలించేందుకు చాపర్ బంద్ అయితే ఆ రోజు డోలీలు కొంతమంది గురాలు కొంతమంది లేరు. బట్ మేమిద్దరం అయితే నడిచే వచ్చిన నవోదయంలో ఆ ప్రకారంగా జరిగింది. నెక్స్ట్ మొన్న ఎక్స్పో ఖమ్మంలో పెట్టినప్పుడు కూడా మేమిద్దరం అడ్వాన్స్ కట్టాము. సరే ఏ ట్రిప్ అనేది కూడా ఇంకా ప్లాన్ చేయలేదు. డెఫినెట్గా చేయాలనుకుంటున్నాము. వీరు ముఖ్యంగా ఏంటంటే సార్ మన రమణ గారు ఆర్వీ ట్రావెల్స్ వాళ్ళు మన పల్స్ వాళ్ళని పట్టుకున్నారండి. పట్టుకొని దాదాపుగా ఈ టూర్స్ ట్రావెల్స్ లో 50-60% మా వైశాసి ఉంటారు. అయితే వీళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏంది, మన సౌత్ వాళ్ళు ఏ ఫుడ్ తింటారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చక్కటి ఫుడ్ అరేంజ్ చేస్తారు. తర్వాత సేఫ్టీ అండ్ సర్వీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నట్టుగా దేనికి కాంప్రమైజ్ కాకుండా చేస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకు ఇప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది మనకు మొట్టమొదటిగా ప్రస్తుతం హైదరాబాద్లో ఓపెన్ అయింది మన ఆఫీస్. నెక్స్ట్ ఇక్కడ ఖమ్మంలో మన క్లయింట్స్ ఉన్నారనేసి మన కోసం ఇక్కడ ఖమ్మంలో కూడా న్యూ ఆఫీస్ ఓపెన్ చేశారు. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ మనకు తక్కువ ప్రైస్లో చాలా టూర్స్ ఉన్నాయి. సో దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఫస్ట్లీ ఖమ్మం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ వల్లనే మేము ఇవాళ మీ ఆఫీస్ ఓపెన్ చేయగలిగాము ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ది. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనకి ఓన్లీ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ చేయరు. మనకి వాళ్ళ క్లయింట్ వెళ్ళి అక్కడ వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్, లోకల్గా ట్రాన్స్పోర్టేషన్, టూర్ గైడ్స్ కూడా సపోర్ట్ చేస్తారు. మీకు ఎలా కావాలంటే అలా. ఇంకా మీకు ఏదైనా ఎమర్జెన్సీస్ ఏమైనా కావాలి అన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు.